సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం కరెక్ట్ కాదని 2017లో గుర్తించారట. 2026లో ఆయన సస్పెండ్ చేశారట. 2017లో కేంద్ర కమిటీ గుర్తించిందంట, కానీ రాష్ట్ర కమిటీ గుర్తించలేదట. అప్పటి నుంచి కొనసాగుతూనే ఉన్నారట. 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 29 ఏళ్ళు. ఒకప్పుడు ఖమ్మం జిల్లా అంటే సిపిఎం లీడర్, సిపిఐ ఫాలోయర్. ఇప్పుడు కొత్తగూడెం కార్పొరేషన్నే గెలుచుకుంది, సిపిఐ మేయర్ అయ్యారు. సిపిఎంకి సీన్ లేకుండా పోయింది. 2014లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని అక్కడ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. వైసీపీ ఎంపీ సీటు కూడా గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్. తర్వాత సిపిఎం వ్యూహాత్మక వైఫల్యం తమ్మినేని వీరభద్రం అని భావిస్తున్నట్టున్నారు 2017 తర్వాత నుంచి కూడా. అదే సందర్భంలో కేంద్ర కమిటీ గైడ్ చేసినా కూడా రాష్ట్ర కమిటీ పట్టించుకోలేదని ఇప్పుడు వాళ్ళ రిపోర్ట్తో తేలిందట. ఆ విషయాన్ని చెప్తున్నారు. ఇంతకీ తమ్మినేని వీరభద్రం నోరు విప్పుతారా లేదా అదే తెలియాలి.